మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయనను ఆరాధించే ఒక విశేషమైన భాగ్యాన్ని తండ్రి మనకు అనుగ్రహించాడు. ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకుంటాం. మీకు తెలిసిందే అయినా సరే మరొకసారి మనం దాన్ని జ్ఞాపకం చేస్తాం. ప్రభు నందు ప్రయాస వ్యర్థము కాదు అనే సంగతులు కొద్ది నిమిషాలు మనం చదివిన 15:58లో ఆ మాట మనకు కనిపిస్తుంది. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారిను ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండని మాట్లాడారు. ప్రభునందు ప్రయాస. 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి లోకమునందు, 2 ప్రభువునందు. లోకమునందు పడే ప్రయాస వేరు, ప్రభువునందు పడే ప్రయాస వేరు. లోకమునందు పడే ప్రయాస గ్రంథం వ్యర్థము అంటది. ప్రభువునందు పడే ప్రయాసేమో అది వ్యర్థం కాదు అంటది గ్రంథం. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ ప్రయాస ఎక్కడ? నీ ప్రయాస ఎక్కడ? ప్రభునందు ప్రయాసపడుతున్నావా లేదా లోకమునందు ప్రయాసపడుతున్నావా? లోకమునందు అని దానికి సొలొమోను చెప్పిన అర్థం ఏంటంటే సూర్యుని క్రింద అన్నాడు. అంతేగా? సూర్యుని క్రింద అంటే ఏంటి? సూర్యుని క్రింద అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద. ఎందుకంటే సూర్యుడు మనకి పైన కనిపిస్తాడు, మనము ఈ భూమి మీద ఉన్నాం. సూర్యుని క్రింద అంటే ఈ భూమి మీద. ఈ లోకంలో లోకమునందు లోక సంబంధమైన వాటి కోసం పడే ప్రయాసని సొలొమోను ఏం చెప్పాడో మీకు తెలుసు కదా. చదువు ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చెబుతారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఇందులో మొదటిగా సూర్యుని క్రింద ప్రయాస వ్యర్థము అంటారు. సూర్యుని క్రింద ప్రయాస, సూర్యుని క్రింద ప్రయాస వ్యర్థం. ఒకటి 2లో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? వ్యర్థము సమస్తమును వ్యర్థము. పిడికి చేత్తో ఈ విధంగా గాలి పట్టుకుంటారా? చేత్తో గాలి పట్టుకుంటావా? ఈ చేత్తో గాలి పట్టుకున్నట్టుకు మనం ప్రయాసపడుతుంటే అది వ్యర్థమైన ప్రయాసనా, ఉపయోగపడే ప్రయాస? అది రోజంతా ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఎలాగైనా సరే ఈ చేత్తో నేనేం చేయాలంటే పిడికిల్లో గాలి పట్టుకోవాలి అని ఒక వ్యక్తి రోజంతా ప్రయాసపడుతుంది అనుకోరా. ఆ ప్రయాస ఏమైంది కృష్ణమూర్తి గారు? అంతే. ఈ లోక సంబంధమైన వాటి కోసం పడే ప్రయాస కూడా ఎలాంటిదో తెలుసామా? ఒక మనిషి తన చేత్తో గాలిని పట్టుకున్నట్టుకై ఎలాగైతే ప్రయాసపడుతున్నాడో, ఎలాగైతే ఆ ప్రయాస వ్యర్థమవుతుందో, ఈ లోక సంబంధమైన వాటి కొరకు పోరాడే వ్యక్తి యొక్క ప్రయాస కూడా వ్యర్థం. కింద 14 వచనం చదువుతాను. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నీ వ్యర్థములే.
అవి ఒకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి. కొన్నా అన్నా సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నీ 1, 2, 3, 10, 20 కాదు. అంటే ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో, ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఏమంటే ఒకడు గాలికి ప్రయాస పడినట్టు ఉన్నది అని మాట్లాడుతుంటాడు. రకరకాల వాటి కోసం ప్రయాస కదా. అవన్నీ కూడా ఎవరు చూశారంటారు అసలురా? సొలొమోను చూశాడు. నేను చూచితిని, సొలొమోను చూశాడు. అని పేరు కోసం ప్రయాస కొంతమంది. నోవహు జలప్రలయం గతించిన తర్వాత మనం ఏం చేద్దామంటే భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఆకాశం నుండి ఒక గోపురాన్ని కట్టుకుందాం. ఎందుకు కడుతున్నావు ఈ గోపురాన్ని? పేరు సంపాదించుకున్నట్టు కంటే అక్కడ పేరు కోసం ప్రయాస, అధికారం కోసం ప్రయాస కొందరు, పదవి కోసం అధికారం కోసం కొందరు ప్రయాసపడుతుంటారు. ఈ లోక సంబంధమైన ధన సంపాదించడానికి ప్రయాస, లేకుంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించడానికి ప్రయాస. చదవటానికే పుట్టామనుకుంటారు కొంతమంది విద్యార్థులు. ఏంటో ఎందుకు అనాల్సి వస్తుంది ఆ మాట అంటే, పరీక్షలో పాస్ అవుతానో కాదని ఏం చేస్తారు? ముందుగానే ఊరేసుకుని వచ్చిపోయి చదవటానికే పుట్టావా నువ్వు? జ్ఞానం కోసం, ఈ లోక సంబంధమైన జ్ఞానం కోసం ప్రయాస, దానికోసం ఎంతో శ్రమ, ఎంతో వ్యయం. ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఊరేసుకుని చచ్చిపోతారు. ఏం చదవటానికే పుట్టావా నువ్వు? నీకేం తెలుసా సొలొమోను అన్నావు అనుకో, జ్ఞానం గురించి నీకేం తెలుసా అంటే, అసలు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు క్రీస్తుకు ముందర ఉన్నారా? ఎవరు లేరే. నీకేం తెలుసా సొలొమోను చదువు గురించి అని సొలొమోను అన్నావు అనుకోరా. అసలు సొలొమోనుకున్న జ్ఞానం ఉందా ఈరోజు? క్రీస్తు యేసు కనిపిస్తాడు సొలొమోను కంటే గొప్పవాడు, కానీ క్రీస్తు యేసుకు ముందు సొలొమోను లాంటి వ్యక్తి భూమి మీద. ఈరోజు భూమి మీద అనేక మంది యెరూషలేము పట్టణం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? చూడటానికి. యెరూషలేము పట్టణం ఎలాగుంటుందో దాన్ని చూడటానికి వెళ్తున్నారు. కానీ సొలొమోను కాలంలో కూడా భూమి మీద ఉన్న అనేక మంది భూపతులు యెరూషలేము పట్టణం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? యెరూషలేము పట్టణం చూడటానికా? కాదు, సొలొమోను యొక్క జ్ఞానవాక్కులు వినటానికి. ఎవరు? సామాన్య ప్రజలు వెళ్ళింది కాదు. దేశాధిపతులు తమ రాచరికపు పాలన పక్కన పెట్టి. ఏంటి అసలు సొలొమోను ఏంటి? అలాంటి జ్ఞానవంతుడు ఏం మాట్లాడుతున్నాడంటే, వ్యర్థం, సూర్యుని కింద ప్రయాసం వ్యర్థం. వ్యర్థము అనే మాటకు హిబ్రూలో హెబెల్ అనే పదాన్ని ఉపయోగించారు. దీనికి తెలుగు అర్థం ఏంటంటే ఆవిరి. వ్యర్థం అనే మాట మీరు అపార్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి పోడియం ఉందిరా, ఇది చిన్నది స్టాండ్ ఉంది. ఇది వ్యర్థమైందా? ప్రభు పని కోసం ఉపయోగపడుతుందా? ఇది వ్యర్థమైందా? ప్రభు పని కోసం ఉపయోగపడుతుందా? ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంది, ఇది ప్రభు పనికి ఉపయోగపడుతుందా? లేకుంటే ఇది కూడా వ్యర్థమైందా? అంటే వ్యర్థము అంటే దాని అర్థం ఏంటంటే ఆవిరి, అంటే కొంతకాలమే. ఇప్పుడు ఈ పోడియం చిరకాలం ఉంటుందా, కొంతకాలం ఉంటుందా? ఈ బిల్డింగ్ చిరకాలం ఉంటుందా, కొంతకాలం ఉంటుందా? దాని అర్థం అది. వ్యర్థం అంటే అసలు ఈ బిల్డింగ్ ఉపయోగం లేదన్నట్టు. ప్రభు పని కోసం ఉపయోగపడుతుందా? ఈ ప్లాస్టిక్ స్టాండ్ ఉంది, ఇది ప్రభు పని కోసం ఉపయోగపడుతుందా? ఈ టేబుల్ ఉంది, ఈ క్లాత్ ఉంది, ప్రభు పని కోసం ఉపయోగపడుతుందా? ఇది ప్రభు పని కోసం వాడుకుంటున్నావా లేదా? అంటే కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? ఇది అంటే ఇది స్థిరమైనది కాదు. ఇది ఈ బిల్డింగ్ స్థిరమైనది కాదు, ఇది స్థిరమైనది కాదు, ఇది స్థిరమైనది కాదు, ఇది ఏది శాశ్వతమైనది కాదు. ఇప్పుడు ఈ సూర్యుని క్రింద ఉన్నది కూడా ఏది కూడా స్థిరమైనది కాదు, శాశ్వతమైనది కాదు ఇది. అందుకే సొలొమోను ఏమంటా అంటే వ్యర్థం.
ఎంతకాలం అధికారం చేశాడు ఆయన? 40 సంవత్సరాలు. అధికారం శాశ్వతం కాదు కదా. కాబట్టి ఈ సూర్యుడి క్రింద పడే ప్రయాస సొలొమోను ఏమంటే వ్యర్థము అని మాట్లాడుతుంటాడు. అక్కడే జ్ఞానం గురించి మాట్లాడుతూ 16 రోజున చదువుతాంటే అక్కడే 16 వచ్చిన యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించితిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనసులో నేను అనుకొంటిని. నాకు ముందున్న వారందరికంటే అంటే ఈ లోక సంబంధమైన ప్రతిదాన్ని కూడా సొలొమోను చూశాడు అనుభవపూర్వకంగా సహోదరులారా. ఒక అధికారం కావచ్చు, ధనం కావచ్చు, ఒక ద్రాక్షరసం కావచ్చు. ఒకవేళ మనం సొలొమోను దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకోరా సహోదరులారా, శైలన్ గారు, సొలొమోను దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకో, నీకేం తెలుసా ద్రాక్షరసం మందు, ఇప్పుడు మందు నీకేం తెలుసా దాంట్లో రుచి అంటాడు. ఈరోజు మనుషులు కొందరు చీప్ లిక్కర్ తాగుతారేమో, కొందరు నాటుసారా తాగుతారు, కానీ సొలొమోను తాగింది అలాంటి చీప్ కదనమాట. విశేషంగా సొలొమోను త్రాగే ద్రాక్షరసం పాత్రలు కూడా ఎలాగుంటాయి? చిన్నగా నువ్వు త్రాగే గ్లాసులు లాంటి గ్లాసులు కదా గ్లాసులు. ఈరోజు త్రాగుబోతులు త్రాగే చీప్ లాంటిది కాదనమాట అది. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అని ఏమంటే ద్రాక్షరసంలో కూడా ఏం లేదు. ఏంటయ్యా బంగారం కూడా వేస్ట్ అంట, బంగారం కూడా వ్యర్థమేనా? బంగారం అంటే నీకేం తెలుసా సొలొమోనా? బంగారం అంటే అక్కడికి వచ్చేస్తుంది కదా, ఆసరాకు వచ్చేస్తుంది కదా. ఏం పిచ్చాడు నువ్వు బంగారం వద్దంట? బంగారం కావాలి అని ఆలోచన వచ్చేసింది అనుకో, దాని గురించి కూడా సొలొమోను దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకో, ఆయన సంపాదించలేదా? అతని కాలంలో వెండి ఎన్నికకు రాలా. నేను వెండి బంగారాలు సంపాదించాను. ఈరోజు పిల్లని ఇవ్వాలంటే 5 ఎకరాల భూమి ఉండాలండి, లేకుంటే ఎవరు పిల్లని ఇవ్వట్లేదండి. పొలాలు కావాలంటే పొలాలు సంపాదించాలి సార్. పొలం లేకపోతే విలువ ఉండదు సార్, పొలం సంపాదించాలి. ఒకవేళ ఈ విషయమే సొలొమోను దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకో, ఆయన పొలాలు సంపాదించలేదా? నేను పొలములను ద్రాక్ష తోటలను నాటించి తిని. ఆఫ్టర్ ఆల్ మనం బోర్ వేసుకుంటాం, లేకుంటే కాలువ నీళ్ళు పెట్టుకుంటాం. ఆయన ఏం చేశాడంట? సొంతంగా చెరువులు త్రవ్వించుకున్నాడు. ఆయనే దేనికి? నీళ్లు పెట్టించడానికి. దానికి ఏమన్నాడు ఆయన? వ్యర్థం, ఇది వ్యర్థం. కాబట్టి ఇది లోక సంబంధమైన జ్ఞానం కానీ, వెండి బంగారాలు కానీ, ధనం కానీ, పదవి కానీ, అధికారం కానీ, ద్రాక్షరసం కానీ, నేను అనేక మంది స్త్రీలను వివాహం చేసుకుంటుని ఆయన ఏమంటే ఇదిగో సమస్తము వ్యర్థము వ్యర్థము అంటే సూర్యుని క్రింద ప్రయాస. గ్రంథం చెప్పే సమాచారుడు సహోదరులారా, అది వ్యర్థమైన ప్రయాస అని చెప్పాను కదా ప్రారంభంలోనే. ఈ రోజంతా గాలిని కొట్టడానికి నేను కనుక ప్రయాసపడుతున్నాను అనుకో, ఇది వ్యర్థమైన ప్రయాస తప్ప దీనివల్ల 1% కూడా ఉపయోగం అనేది ఉండదు. అలాగే ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించడానికి ఆ పడే ప్రయాస అంతా కూడా ఎలాంటిదంటే అది సులభమని ఉండడమా, అది వ్యర్థమైనది, అది వృధా ప్రయాస అంటాడు. చివరికి ఒక డిక్లేర్ చేశాడు ఆయన, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ఆయన చేసిన ఒక డిక్లేర్ ఏంటంటే ఫలితం తెలిసేశాడు ఆయన. ఏంటో ఫలితం? 12వ అధ్యాయం 13వ వచనం చదువు. ఇదంతయు వినిన తర్వాత అది అన్నిటిని చూశాడు ఆయన. సొలొమోను ఈ లోకంలో ఏముందో వాటన్నిటిని చూశాడు రా. వాటన్నిటిని ఆయన ఏం చేసినట్టు అనుభవం చేశాడు. చివరికి డిక్లేర్ చేస్తున్నాడు తేలుడు ఫలితార్థం. ఇది ఏంటంటే ఆ ఫలితార్థం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇది ఏ విధి. తేలిన ఫలితార్థం ఇది. ఏంటా ఫలితార్థం అంటే భయభక్తులు లేకుండా, విశ్వాస జీవితం లేకుండా ఈ భూమి మీద మనం ఏం చేసినా సరే అది వ్యర్థం. దాసన్న గారు, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థము ఇది. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మానవ కోటి అంతటికి ఇదే.
అంటే భయభక్తులు లేకుండా, విశ్వాసం లేకుండా, జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా, దేవుడు లేకుండా దేవునికి చోటు ఇవ్వకుండా ఈ లోకంలో నువ్వేం చేసినా సరే ఆ ప్రయాస అంతా కూడా ఏంటంటాక అది వ్యర్థమైన ప్రయాస. ఆ ప్రయాస అంతా కూడా ఇది వృధా ప్రయాస అంటాడు. ఒకసారి హబక్కుకు గ్రంథం అనుకుంటా, ఒకసారి చూద్దాం. హబక్కుకు గ్రంథంలో వృధాగా ప్రయాస అని మాట్లాడటం మనం చూడవచ్చు. వృధా ప్రయాస అంటే ఒక నిమిషం చూస్తున్నాను. క్షమించండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఇర్మియా ఒక విశేషమైన సూత్రాన్ని అక్కడ మాట్లాడుతుంటారు. ఆ మనుషులు వృధాగా ప్రయాసపడతారు. 51వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 58వ వచనం నుంచి చూస్తాను. 51వ అధ్యాయము 58వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, విశాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడును. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు. అంటే యెరూషలేము పట్టణాన్ని నేనేం చేయబోతున్నాను, అయినా ప్రజలు వెంటలా మారు మనసు పొందట్లా. వాళ్ళ ప్రయాసలో వాళ్ళు ఉండిపోయారు. నేను యెరూషలేము యొక్క ప్రాకారాన్ని కోల్చబోతున్నాను నెబుకద్నెజరు చేత, దాని నగరాలను కాల్చివేయబోతున్నా నేను. ప్రజలు ఆ మాటలు మనసును పట్టించుకోవట్లా, ఆ మాటలు చెవిని పెట్టట్లా, మారు మనసు పొందట్లా, జీవితాలు దిద్దుకోవట్లా, ప్రయాసపడుతున్నారు. ఆ సందర్భంలో పరమ తండ్రి అనే మాట ఏంటంటే, జనములు వృధాగా ప్రయాసపడుతున్నారు, వృధా ప్రయాస. అందుకే మీకు అందరూ తెలిసిన ఒక కంఠస్థ వాక్యం లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఒక మాట ఉందన్న, ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? లోకంలో ఉన్న డిగ్రీలన్నీ ఉన్నాయి, లోకంలో ఉన్న పదవులన్నీ ఉన్నాయి, లోకంలో ఉన్న జ్ఞానం ఉంది, లోకంలో ఉన్న సొత్తు సంపదంతా ఉంది. కానీ క్రీస్తుకు మాత్రం అతని జీవితంలో చోటు మాత్రము లేదు. క్రీస్తు ఒక్కడే లేడు, అన్నీ ఉన్నాయి. క్రీస్తు ఒక్కడే లేడు, దేవుడు ఒక్కడే లేడు, అన్నీ ఉన్నాయి. ప్రభునేశ్వర ఏమంటారంటే అక్కడ వానికి ఎలాంటి ప్రయోజనం అనేది లేదు, ఇది వృధా ప్రయాస. కాబట్టి క్రీస్తుకు వెలుపుల నువ్వు పడే ప్రతి ప్రయాస కూడా అది వ్యర్థమైన ప్రయాస. అది కొంతకాలం ఉండేది మాత్రమే. అది జ్ఞానం కానీ, అది అధికారం కానీ, అది ఏదైనా సరే క్రీస్తుకు వెలుపులుండే ప్రయాస కొంతకాలం ఉంటుంది. కానీ మనం చదివిన లేఖన భాగంలో ప్రభునందు ప్రయాస మాత్రం ఏం కాదురా స్త్రీలరా, ఇది వ్యర్థం కాదురా, ఇది వ్యర్థమైంది. దీని ఒక రోజు కోల్పోతాను, దీని ఒక రోజు విడిచిపెడతాను, ఒకరోజు ఇది నీ చేతిలో నుండి జారిపోద్ది, అది జారిపోతుంది. అందుకే పోయిన వాళ్ళు ఒక మాట చదువుకున్నాం కదా, ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు దాని కొరకు మనుషులను వదిలిపెడుతున్నాం, దాని కొరకు దేవుణ్ణి వదిలిపెడుతున్నాం, దాని కొరకు నీతిని పక్కన పెట్టేస్తున్నాం. కానీ ఒకరోజు అది నిండేం చేస్తుంది, నిర్దాక్షిణ్యంగా మనల్ని ఏం చేస్తున్నది, వదిలిపెట్టిపోతుంది. దాని కొరకు నిద్రాహారాలు మానేసి, దాని కొరకు ఆరోగ్యం పక్కన పెట్టి ఎన్నో చేస్తున్నాం మనం. ఆరోగ్యం పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, చివరికి దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని పని కంటే ఈ లోక సంబంధమైన పని ప్రాముఖ్యం అనుకుంటూ దానికి దేవుని పని పక్కన పెట్టి దాని కొరకే మనం వెళ్తున్నామంటే చివరికి అది ఏం చేస్తుంటామా, అది మిమ్మల్ని వదిలిపోయిద్ది. కానీ నిత్యమైన నివాసంలో చేర్చుకునే స్నేహితులు ఉన్నారు. ఈ లోకంలో దేహంలో ఊపిరి ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు గనక వాళ్ళను సంపాదించుకోకుండా మనం ఊపిరి పోయిందనుకున్నా కృష్ణమూర్తానా ఎక్కడికి వెళ్తాం మనం? ఒకవేళ అది వదిలిపోతే నిత్యమైన నివాసంలో చేర్చుకునే స్నేహితులను మనం ఏం చేయాలి, వారిని కలిగి ఉండాలి మనం. కాబట్టి ఇది కొంతకాలము ఆవిరైపోయింది, కాబట్టి ఇది వ్యర్థమే. కాబట్టి నీ ప్రయాస ఎక్కడ కాదు, నీ ప్రయాస ఎక్కడంటే ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదంట.
ప్రభు నందు ప్రయాస వ్యర్థం కాదు. ఒకసారి చదువుదాం లేఖన భాగాన్ని మరలా, మనకు తెలిసిన వాక్యమే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవాలి ఒకసారి. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికి ఆసక్తులయుండు. ప్రభునందు మీ ప్రయాస, ప్రభు కోసం ప్రయాస. ప్రభు కోసం పడే ప్రయాస, ప్రభు కోసం పడే ప్రయాస అది వ్యర్థమైన ప్రయాస కాదురా, అది ప్రభు కోసం పడే ప్రయాస. నీకోసం నీ కొరకు పడే ప్రయాస వ్యర్థమైద్దన్న, కానీ ప్రభు కోసం పడే ప్రయాస మాత్రం వ్యర్థం కాదు. ఎవరి కోసమో మనం వస్తే ఆ ప్రయాస వ్యర్థమైద్ది, కానీ ప్రభు కోసం వస్తే మాత్రం ఆ ప్రయాస వ్యర్థం కాదు. ఎవరి కోసం వచ్చావు ఆరాధనకి? బైబిల్ క్లాస్కి ఎవరి కోసం వస్తున్నా? ఎవరు అడుగుతారన్నా అంటే ప్రభు కోసం రాలేదన్నమాట. నువ్వు వచ్చింది ప్రభు కోసం కాదు. ఎవరి కోసం వచ్చావు నువ్వు? రాకపోతే ఎవరు అడుగుతారని వచ్చావు. నువ్వు ప్రయాసపడి వచ్చేసావు దూరం నుంచి. ఒకవేళ అలా ప్రయాసపడి ఆ ఆలోచనతో నువ్వు వచ్చేస్తే ఆ ప్రయాస వ్యర్థమయ్యే ప్రయాస, ఆ ప్రయాస. కాబట్టి నీ కోసం పడే ప్రయాస వ్యర్థమైద్దాం, కానీ ప్రభు కోసం పడే ఏ ప్రయాస కూడా వ్యర్థము కాదు. మనందరూ తెలిసినట్లు అక్కడనే 15వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు ప్రభు పని కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడో అది నిష్ఫలం కాలేదంటాడు. 10వ వచనం చదువు. అక్కడ 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను. నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. పౌలు ప్రయాస దేనికోసరా సరిత? పౌలా, నువ్వు ఎందుకు ప్రయాసపడ్డావా? పౌలు ప్రయాస దేనికోసం, ఎవరి కోసమా? పౌలు ప్రయాస ప్రభు కోసం ప్రయాస, సువార్త విస్తరించడానికి ప్రయాస, అనేక ఆత్మలు సంపాదించడానికి ప్రయాస, మనుషులను సంపాదించడానికి ప్రయాస. అక్కడ ఉపయోగించిన పదం చూసారా? నిష్ఫలం కాల. నా ప్రయాస నిష్ఫలం కాల. సహోదరులు కొంతకాలం ప్రయాసపడ్డా. ఒక 3-4 నెలలు వెళ్ళామా జయరాజు? ఒక 3-4 నెలలే మేము ప్రయాసపడ్డా దూరమైన. ఒక నిరీక్షణ ఏంటంటే ఆ ప్రయాస వ్యర్థం కాదు అని గ్రంథం చెబుతుంది, కాబట్టి ఇంకా ఆ నిరీక్షణ పోలేదనమాట. ఇంకా అంటే మనం ఏమనుకుంటామంటే అనవసరంగా కష్టపడ్డాం అనుకుంటాం, కానీ గ్రంథం ఏమంటుందంటే ప్రభు కోసం పడే ప్రయాస అది వ్యర్థం కాదు. కాకపోతే ఫలితం కోసం కొంచెం ఎదురు చూడాలి, ఆలస్యం అయిద్దాము. దేహం సహకరించలేదు, దేహం సహకరించకపోయినా సరే ఆరాటంతో ప్రయాసపడడానికి కారణం ఏంటంటే ఇదిగో ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము నిష్ఫలం కాలేదు. నేను ఎక్కువగా నిష్ఫలం కాలేదంట అనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా, ఫిలిప్పీలతో కూడా అదే అంటాడు ఆయన. నా ప్రయాస వ్యర్థం కాలేదని మాట్లాడుతుంది. 2వ అధ్యాయము 16వ వచనం. 2:16 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అలాగుంటే 14 కూడా చదువు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్రుడైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని
సమస్త కార్యములను చేయడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలా. నేను కష్టపడ్డాను మీ మధ్య. ఈ కష్టం ఏం కాలేదమ్మా? ఎందుకంటే మీరు జ్యోతుల్లాగా వెలుగుతున్నారు. అంటే సంఘ సభ్యులు జ్యోతుల్లాగా వెలుగుతున్నారు అనుకో, సువార్థికుని యొక్క కష్టం వృధా కాల. ఒకవేళ సంఘ సభ్యులు జ్యోతుల్లాగా వెలగకుండా రక్షణ నిర్లక్ష్యం చేస్తుంటే ఆ కష్టం ఏమైపోద్ది? అపోస్తలుడైన పౌలు ఏమంటే, నేను పడ్డ కష్టం వృధా కాల. ఎలా చెప్తున్నాడు అంటే, మీరందరూ ఈ లోపల ఎలాగున్నారు? దేవుని వాక్యం చేత పట్టుకుని మీరు వెలుగుతున్నారు. మీ జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తుంది మీ జీవితాల్లో. కాబట్టి ప్రభు కోసం పడే ప్రయాస ఏ చిన్న పనైనా సరేరా, ప్రభువులో ప్రభు కొరకు చేసే ఏ చిన్న పనైనా సరే. కొందరు ముందుగా వచ్చి ప్రయాసపడుతుంటారు దేవుని మందిరం అనే ఉద్దేశంతో. అందులో పనిచేస్తే మాకు ఆశీర్వాదం కలుగుద్ది అనే ఉద్దేశంతో కొంతమంది ముందుగా వచ్చి ప్రయాసపడుతుంటారు. ఓడవటం, కుర్చీలు వేయటం, రకరకాల పనులు చేస్తుంటారు. అది కూడా ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? అది ప్రభు కోసం పడే ప్రయాస. ఆ ప్రయాస అర్థం కాదు. అది కూడా ఒకసారి మనం అయితే కొందరైతే కూర్చుని కూడా పక్కన పెట్టాం. ఇంకొందరు ఎలాగుంటారంటే, ఒకవేళ ఇప్పుడు నువ్వు పని చేస్తావా, రాపోదాం అంటారు కొంతమంది. ఏదో సామెత చెప్పింది కదా, కూసేగాడితో వచ్చి మేసేగాడిని ఏం చేసిందట. సరే, రేపు ఇప్పుడు నువ్వే చేయాలా? రా. అరే, ప్రభువులో ప్రయాసపడుతున్నాడు నా భర్త, ప్రభువులో నా భార్య ప్రయాసపడుతుంది, ప్రభువులో నా బిడ్డ ప్రయాసపడుతుంది అనే ఆలోచన లేకపోతే ఎలా? ఎప్పుడు నువ్వే పోవాలా? సరే, నువ్వు చేయవు, నీ భార్య చేయొద్దా? నీ భర్త చేయొద్దా? నీ బిడ్డ చేయొద్దా? ఏదో కూసేగాడు వచ్చి మేసేగాడు చెడగొడుతుంది సామెత ప్రకారంగా చేసేవాడిని కూడా చెడగొడుతుంటారు. ఎప్పుడు మనమే చేయాలా? మనమే ముందు వెళ్ళాలా? అది ప్రభువులో ప్రయాస. ఒక చీపురు అలా కూర్చేసామనుకో, నీ ప్రయాస వ్యర్థం కాదు. క్లాత్తో కుర్చీలు తుడిచేసామనుకో, నీ ప్రయాస వ్యర్థం కాదు. పని మానుకొని సువార్థికుడి కంటే వెళ్ళామనుకో, నీ ప్రయాస అది వ్యర్థమయ్యే ప్రయాస కదా. ప్రయాస ఈరోజు నిజంగా ఇక్కడ కూర్చుని నీవు ప్రభువులో ప్రయాసపడుతున్నావా? ప్రభువులో కష్టపడుతున్నావనా? నిజంగా కష్టపడుతున్నావా? నేను చెప్పాను గతంలో, మరలా చెప్తున్నాను. దేహం నలిగిపోవాలి, ప్రభువులో దేహం నలిగిపోవాలి. కష్టపడాలి, నీ దేహం నాకు కష్టపడాలి. ప్రభు పని కొరకు చెమట కార్చాలి, నీ శక్తిని దారపోయాలి. ప్రభు పని కొరకు ప్రభువులో నీ చెమట కారాలి, నీ శక్తి దారపోయాలి. అక్కడ అది గ్రంథం ఏమన్నదంటే, నువ్వు పడే కష్టం ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదు, అది నిష్ఫలం కాదది. ఏ చిన్న పని చేసినా సరే. నాకు సహోదరులు కోటయ్య గారు వచ్చిన తర్వాత ఈ మధ్య నాకు చాలా సులువైన పని. ఎందుకంటే గతంలో మనం విశ్రాకులు తినేవాళ్ళం కదా. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనే విశ్రాకులు తీసేసేవాడిని. కొన్ని నెలలు బకెట్లన్నీ కింద పెట్టుకో ఉండేవాడిని, టేబుల్ అన్నీ తీసేసేవాడిని. మన ప్రియులు సహోదరులు కోటయ్య గారు వచ్చేసిన తర్వాత నాకు ఆ పని చాలా సులువు. నేను తిని అక్కడ కూర్చుంటాను. ఇప్పుడు అంతా సహోదరులు అంతా కానీ క్లీన్ చేస్తున్నారు. నాకు కొంచెం సులువు అయిపోయింది పని. గతంలో మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనే తీసేసి దూరంగా వెళ్ళి పడేసేసి చూడండి ఒకసారి. దానికి నేను సిగ్గుపడలేదు, బాధపడలేదు. ఎందుకంటే అది నాకు తెలుసు. నువ్వెందుకు చేయాలి నా మీద ప్రేమతోటి సహోదరులు నువ్వెందుకు చేయాలి ఆ పని అంటుంటారు. కానీ నాకు ఇష్టం ఆ పని చేయటం. ఎందుకంటే అది కూడా ఎవరి పనిది? ఇది సంఘంది, ప్రభుది. నేను నలగొట్టుకోవాలి, నాకు ఇష్టం అది. మీలాగుండండి అన్నాడు సహోదరులు ఆయన సీని గారు. ఇదేంటండి మీరు ఇలా చేస్తున్నారు ఏంటండి అని.
సువార్థికులు మెయింటైన్ చేస్తారు, డిగ్నిటీగా ఉంటారు. మీరేంటి సార్ ఇలా లేబర్ పని కూడా చేస్తారని ఆయన ఆశ్చర్యపోయాడు చిన్నగా. లేదు సార్ నేను కూడా వస్తానని నేను చెప్పాలి. ఆయనే ఫోన్ చేసేవాడు. పని ఉందా అని ఫోన్ చేసేవాడు ఆయన. ఏంటంటే ఇది ప్రభు పని. ఈ ప్రయాస వ్యర్థం కాదు. ఈ ప్రయాస అది ఏ చిన్న పని చేసినా సరే. అదే పౌలు అంటాడు అనమాట, నా కష్టం కూడా నిష్ప్రయోజనం కదా. ఇదే మాటను తెస్సలోనికలో కూడా కష్టపడ్డాడు. తెస్సలోనికలతో ఒక మాట అంటాడు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, అది మీ యొద్ద కూడా మా ప్రవేశం అర్థం కాల, మా ప్రయాసం అర్థం కాల. ఎందుకంటే ముందు ఫిలిప్పీకి వెళ్ళాడమ్మా. ఫిలిప్పీలో లూదియా రక్షించబడింది. తర్వాత అక్కడ వెళ్తున్నప్పుడు పుతూను అనే ఒక చిన్నదాని దెయ్యం పడితే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. తర్వాత చెరసాల నాయకుడి యొక్క కుటుంబం రక్షణ పొందింది. ఆ వెంటనే అక్కడ నుంచి ఏం చేశాడంటే ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తెస్సలోనికి వెళ్ళాడు. వెంటనే తెస్సలోనికలో ఉంది ఎంతకాలం తెలుసానా? కేవలం 3 వారాలు. కేవలం తెస్సలోనికలో 3 వారాలు పనిచేశాడు ఆయన. ఆ ప్రవేశం అదేం కలగంటమ్మా? అది వ్యర్థం కాల. అది నీకు అర్థమైతే ప్రయాసపడతావు ప్రభులో. నువ్వు కష్టపడతావు ప్రభులో, కష్టపడతావు నువ్వు. ప్రభులో ప్రయాసపడే కుటుంబాలుగా ఉండాలి మనం. పలానా కుటుంబం ప్రభులో బాగా ప్రయాసపడుతుంది మా స్థానిక సంఘంలో, ఆ పేరు ఉండాలా. ఏదో చుట్టాలాగా వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఒక గుర్తింపు అంటే మరలా అపార్థం చేసుకోమాకండి. మా స్థానిక సంఘంలో పలానా కుటుంబం అంటే ఇదిగో పలానా పని చేస్తుంది, ఇదిగో పలానా కుటుంబం పలానా పని చేస్తుంది, ఇదిగో పలానా కుటుంబం పలానా పని చేస్తుంది. అది ఏ చిన్న పని చేసినా సరే అది అర్థం కాదు. ప్రభు కోసం పడే పని. రెండోది, నువ్వు చూపించే నీ ప్రేమ కూడా అది అర్థం కాదు. ప్రభు కోసం చూపించే నీ ప్రేమ కూడా ఏం జరుగుతుందో తెలుసారు? అది అర్థం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మంచి మాట, 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు. అంటే నువ్వు చూపించిన ప్రేమకి ఏం దక్కుద్దిరా రేఖ? ఫలితం దక్కుద్దా? అర్థమైద్దా? మీరు ఉపచారం చేశారు, పరిశుద్ధులకు ఉపచారం చేశారు, ఇంకనూ మీరు చేస్తున్నారు. ఎవరిని బట్టి చేశారు మీరు ఇది? ప్రభువును బట్టి. మనుషులను బట్టి కాదు. మనుషులను బట్టి ఉపచారం చేయొద్దు, మనుషులను బట్టి పరిచర్య చేయొద్దు, మనుషులను బట్టి పని చేయొద్దు, మనుషులను బట్టి సేవ చేయొద్దు. కానీ ఇక్కడ ఏమంటే తెలుసా నొక్కి? ఎవరి నామమును బట్టిది? ఆయన నామమును బట్టి చేశారు మీరు, మనుషులను బట్టి కాదు. ఇది మనుషులు అడుగుతారేమో, మనుషులు చూస్తారేమో. ఎవరిని బట్టి చేస్తున్నావు? ఎవరిని బట్టి వస్తున్నావు? నువ్వు వచ్చేది ఎవరిని బట్టి, నువ్వు చేసేది ఎవరిని బట్టి. అది వ్యర్థం కాదు అని మాట్లాడుతుంటాడు. మీకు గుర్తుందా? ప్రభువులో ఏ చిన్న పని అయినంటే ప్రభునేశ్వరు ఒక అద్భుతమైన సూత్రం చెప్పాడు. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొని ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రం ఇచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. అంటే ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వటం అనేది చాలా చిన్న పని. కానీ ప్రభువులో ఆ చిన్న పని చేసినా సరే అది వ్యర్థమైద్దా కోటే, లేకుంటే ఫలితం వస్తుందా మనకి? అది వ్యర్థమయ్యేది కాదు. అది చదువు మీకు తెలిసిన మాటలే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం చదువు. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును వాడు తన ఫలము పోగొట్టుకునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఫలం పొందుకుంటాడు. దైవజనుడని
దేవుని యొక్క సేవకుడని, ప్రభు పనిచేసే వ్యక్తి అని చేర్చుకొని ఒకవేళ ఆ వ్యక్తికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం ఇస్తాడో అది కూడా వ్యర్థం కాదు రసీడారా. అది కూడా వ్యర్థమయ్యే పరిచర్య కాదు, వ్యర్థమయ్యే పని కాదు. ఒక అద్భుతమైన సూత్రం చెప్పమంటారు అక్కడ. ఒక అద్భుతమైన సూత్రం అక్కడ ఏమన్నాడు ప్రభు జయరాజు? ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందాడు. అంటే అర్థం ఏంటి? ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడు. అంటే ఉదాహరణకి నేను ఈరోజు 1 గంట వాక్యం చెప్పాను, మరలా మరొక ప్రాంతానికి వెళ్తాను, మరలా సాయంత్రం స్టడీ చూసుకుంటాను, ప్రయాసపడతాను, వచ్చేస్తాను. ఎవరన్నా ఒక సహోదరి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేసింది అనుకో, ఇప్పుడు నేను ఈ 2 గంటలకు ఎంత ప్రయాసపడ్డానో దేవుడు నాకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో. ఇప్పుడు ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆవిడ కూడా ఏ ఫలం వేస్తాడు? ఏ ఫలం ఇస్తాడు? అంటే ఇంతసేపు వాక్యం చెప్పావు కదా, నీతో నాకు సమానంగా ఫలం వస్తుందా, లేకుంటే నీకంటే తక్కువ వస్తుందా అంటే తక్కువ రాదు. నాకు ఎలాంటి ఫలాన్ని ఇస్తాడో ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆవిడకు కూడా. మీకు అర్థమైందన్నమాట. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. అంటే ప్రవక్త పనిచేసిన వ్యక్తికి దేవుడు ఎలాంటి ఫలాన్ని ఇస్తాడో ప్రవక్తను చేర్చుకున్న వ్యక్తికి కూడా. ఒక అద్భుతమైన సూత్రం అన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి ఆ పరిచర్య అనేది, ఆ సేవ అనేది ఎంత విలువైనదో, అది ఎంత ఉన్నతమైందో రేఖ పెడతా, అది ఎంత ఉన్నతమైందో. అలా ప్రవక్తని చేర్చుకొని, ఏలియా ప్రవక్తని చేర్చుకొని ఫలం పొందిన సారెపతు విధవరాలు మనకు కనిపిస్తుంది కదా. ఏలియా ప్రవక్తని చేర్చుకొని ఫలం పొందిన సారెపతు విధవరాలు. ఎలీషాను చేర్చుకొని ఫలం పొందిన శూరేమీరాలు. అంటే వాళ్ళు ప్రవక్తలను చేర్చుకొని ఫలాన్ని పొందేశారు. అక్కడ ఇదే ప్రభు మాట్లాడుతున్నాడు మత్తయి సువార్తలో అపోస్తులతో మాట్లాడు. శిష్యుడని ఎవరైతే మిమ్మల్ని చేర్చుకొని ఒక గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకోడు. అంటే ప్రభువులో నువ్వు ఏ చిన్న పని చేసినా సరే అదేం కాదు శాంతియా, అర్థమైతే ఏముందులే అనే ఆలోచన సింపుల్గా తీసిపెడాము అక్కడ. ప్రభు పనులు ఏవైనా సరే, సంఘ పనులు ఏవైనా సరే ఏముందులే అని ఒక సింపుల్గా కొట్టిపడాము అక్కడ. దయచేసి ఆలోచన తీసిపడేసాడు కదా. ఏముందులే అని సులువుగా తేలిగ్గా తీసిపడాము అక్కడ దయచేసి. ఎందుకంటే ఆయన నామను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు. ఏ చిన్న ఉపచారం చేసినా, ఏ చిన్న పని చేసినా సరే ప్రవక్త ఎలాంటి ఫలం పొందుతుంటాడో, దైవజనుడు ఎలాంటి ఫలాన్ని పొందుతుంటాడో, సువార్త ప్రకటించడానికి ప్రయాసపడుతూ ఆ వ్యక్తి ఎలాంటి ఫలాన్ని పొందుతుంటాడో, ప్రభువులో ఏ చిన్న పని చేసినా సరే ఆ వ్యక్తి అలాంటి ఫలాన్ని పొందుకుంటాడు. కాబట్టి నువ్వు చూపించే నీ ప్రేమ కూడా ఏం కాదంటే ప్రభువులో నువ్వు చూపించే ప్రేమ అది వ్యర్థమా. మూడోది, నీ విశ్వాస సహితమైన ప్రార్థన కూడా, నీ కన్నీటి ప్రార్థన కానీ నీ విశ్వాస సహితమైన ప్రార్థన కానీ వ్యర్థములు కావాలి. మన ప్రార్థనలు కూడా వ్యర్థం కావరా? విశ్వాసంతో కూడుకున్న ప్రార్థనలు వ్యర్థం కాని ప్రార్థనలు. ఆ ప్రార్థన మన ప్రార్థనలు విశ్వాసంతో కూడుకుంటే, మన ప్రార్థనలు దుఃఖంతో కూడుకుంటే, ఈ దుఃఖంతో విశ్వాసంతో కూడుకున్న ప్రార్థనలు వ్యర్థమయ్యే ప్రార్థనలు. నువ్వు ఫలం పొందుతావు ఒకరోజు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నువ్వు ఫలం పొందుతావు అంటాడు ప్రభు. నువ్వు నమ్మేవో లేదో మరి, నువ్వు నమ్మి ప్రార్థన చేస్తున్నావో లేదో మరి. 6 చదువు శాంతి ఒకసారి. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలం. అంటే అది అర్థమైందని దాని అర్థము.
అది వ్యర్థమైందని దాని అర్థం అంటే వ్యర్థం కాదు. దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థన కూడా వ్యర్థం కాదని అర్థం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? రోగి అంటే ఏం చేయమన్నాడు యాకోబు? చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆ విశ్వాస సహితమైన ప్రార్థనలు వ్యర్థం కాకుండా ఆ రోగిని ఏం చేస్తాను మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన అది వ్యర్థం కాదు. అది విశ్వాసంతో కూడుకున్న ప్రార్థన ఏం కావంటారు సీడారా? అది వ్యర్థం కావాలి. ఆ రోగిని ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. కాబట్టి నూనె రాచి అన్నాడు కదా. నూనె రాచి అంటే ఈరోజు మత్స్యకాయలు చేసిన ఈ కొబ్బరి నూనె కాదు వాస్తవానికి. దీన్ని బేస్ చేసుకొని బహుశా కొబ్బరి నూనె అమ్మటం మనం లోకంలో చూడొచ్చాము, బిజినెస్. ఇక్కడ నూనె అంటే కొబ్బరి నూనె కాదు. ఆ కాలంలో యూదా సాంప్రదాయంలో గాయాలకి నూనె రాసేవాళ్ళు. ఒకరోజు మంచి సమరుడి కథలో కూడా గాయాలతో ఉన్న ఏం చేస్తే దొంగలు కొడతారు కదా, దొంగలు కొట్టి గాయాలతో ఉంటే ఆ సమరుడు ఆ త్రోవలో వచ్చేసి అతని గాయాలను కడిగి ఏం చేస్తాడు? నూనె రాస్తాడు కదా. ద్రాక్షరసం పోసి నూనె రాస్తాడు. ద్రాక్షరసం అంటే ద్రాక్షరసం అనేది కూడా మద్యం కాదు. ఇప్పుడు గ్రంథం చదివే విధానంలో చదవాలా. ఈ మత శాంతస్వాదులు కూడా గ్రంథం చదివే విధానంలో చదవక అర్థం కాక దూషించేస్తుంటారు. తిమోతిని ఏం చేయమన్నా కడుపు జబ్బు కోసమో ద్రాక్షరసం ద్రాక్షరసం అంటే మద్యానికి పోవద్దు నువ్వు. ఎందుకంటే అక్కడ సమరేయుడు గాయాల మీద ఏం పోసాడు? ద్రాక్షరసం అనంగంలో అక్కడికి వెళ్ళిపోతావు ఎందుకు నువ్వు? అది కాదు. మామూలు దినచర్యలో వాళ్ళు తాగుతుంటారు. దేవుని కోసం దాన్ని ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యం కోసం, వైద్యం కోసం దాన్ని ఉపయోగిస్తారు. వైద్యం కోసం ఉపయోగిస్తారు ద్రాక్షరసాన్ని. మన సాంప్రదాయంలో ఆముదం ఉపయోగించలేదా? గాయాలకు ఆముదం రాయటం, ఆముదం తాగలేదా? తాగేవాళ్ళం కదా చిన్నప్పుడు. ఇప్పుడంటే ఆ వైద్యం మానిపోయిందిలే. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు? దాన్ని గాయాల కోసం ఉపయోగించేవాళ్ళు, రెండోది తాగించేవాళ్ళు పిల్లల చేత. అంటే ఈరోజు ఇది చేస్తేనేమో కరెక్ట్, ద్రాక్షరసంలో అక్కడికి వెళ్ళిపోతాం కాదు. ఆ కాలంలో వైద్యం కోసం, గాయాల కోసం నన్ను ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ నూనె అనంగలోనే అది గాయాల కోసం ఉపయోగించే నూనె తప్ప ఈరోజు మతశాంతస్వాదులు లేకుంటే ఈ మతస్థులు ఉపయోగించే నూనె కాదు నూనె. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన వ్యర్థం కాదంటాడు. మీకు అందరికి తెలిసిన ఒక విశేషమైన సూత్రం, ఒకవేళ ప్రభువులో కన్నీరు కాచామనుకోరా, ఆ కన్నీరు కూడా ఏం కాదో తెలుసా? 56వ కీర్తన చూడండి ఒకసారి, ఒక మంచి మాట. అది కూడా వ్యర్థమైపోయేది కాదు. నీ కన్నీరు వ్యర్థం కాదు. నీ కన్నీరు వ్యర్థం కాదు. దేవుని దగ్గర ఒక బుడ్డు ఉంటుంది. ఈ భూమి మీద తన ప్రజలైన వాళ్ళ యొక్క కన్నీరు పరమదేవుడు ఆ బుడ్డిలో ఉంచుతాడు. అంత మాత్రమే కాకుండా ఎవరు ఎంత కన్నీరు కార్చేశాడో అది దేవుడు పుస్తకంలో కూడా చేస్తుంటాడు. 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నా, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కింద పుట్టినోట్లో చాలు. నా కన్నీళ్ళు ఎక్కడున్నాయి? నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి. 2, అవి పుస్తకంలో కనబడు కదా. అంటే ఎవరు ఎంత కన్నీరు కార్చారు పరమదేవుడు ఏం చేస్తున్నాడు? పుస్తకంలో రికార్డ్ చేస్తున్నాడు. అంటే నీ కన్నీరు కూడా ఏం కాదు. ఒకవేళ ప్రభువులో దుఃఖంతో ఉన్నావా, నువ్వు ప్రభువులో దుఃఖంతో ఉంటూ ప్రభువులో ఏడుస్తున్నావా, ఆ ఏడుపు వృధా పోదురు. నీ ఏడుపు వృధా పోదు, నీ దుఃఖం వృధా పోదు. కాబట్టి మన నమ్మకం ఉంచుదాం ఆ విషయం. ఆ విషయాల పట్ల మనం నమ్మకం ఉంచాలి. మనం దాని మీద ఒక కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉండాలి, ఒక విశ్వాసం కలిగి ఉండాలి. మన ప్రార్థనలు కానీ, మన కన్నీరు కానీ, మనం చూపించే విశ్వాసం కానీ, మనం చూపించే ప్రేమ కానీ, అలాగే ప్రభువులో మనం పడే ఈ పని, ఈ ప్రయాస కూడా ఏం కాదంటే
వ్యర్థం కాదు అని మాట్లాడుతుంట. నిజంగా అది ఎరిగితే ఏం చేయాలి? నంబర్ 3, ప్రభునందు ప్రయాస. వ్యర్థము కాదని ఎరిగితే, ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగితే, అక్కడ 15:50 ఏమన్నాడు? 3 విషయాలు మాట్లాడు కదా. ఎలా ఉండాలంటమ్మా? స్థిరులను, స్థిరంగా ఉంటారు. 2, కదిలిపోరు. 3, వాళ్ళు ఎప్పటికీ ఆసక్తులుగా ఉంటారు. ఎప్పటికీ ఆసక్తులుగా. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి, అది ఎరిగితే, ఆ ప్రయాసం నేను పడే కష్టం, నేను పడే ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగితే ఎలాగొండమంటున్నాడు? స్థిరులను, కదలని వారును ప్రభు కార్యావృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నాడు. ఎప్పటికీ ఆసక్తులు, కదిలిపోరు. ప్రభువులో ప్రయాస వ్యర్థం కాదు అని నిరీక్షణ కలిగిన మనుషులు ఏం చేయాలంటే వాళ్ళు కదిలిపోయేవాళ్ళు కాదు. వాళ్ళు 112వ కీర్తన చూడ ఒకసారి. ఒక అద్భుతమైన మాట మనం చూడవచ్చు. కదలరు అని సందేశాన్ని ఇక్కడ మనకి రచయిత మాట్లాడుతుంది. 112వ కీర్తన 6వ వచనం. 112వ కీర్తన. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. కదిలింపబడను కదా ఫస్ట్ మాటన 6వ వచనంలో. అట్టి వారు ఎప్పుడునూ కదిలిపోరు. దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి సియోను కొండ వలె స్థిరంగా ఉందరంట కదా ఒక చోట. సియోను కొండ వలె స్థిరముగా ఉందరంట. 125వ కీర్తన 1వ వచనం కూడా చదువు ఒకసారి అక్కడ. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. దేవుని పట్ల ఒక నమ్మకాన్ని ఉంచితే, దేవుని పట్ల ఒక స్థిరమైన విశ్వాసం మనం కనపరిస్తే, ప్రభువులో నేను పడే కష్టం వ్యర్థం కాదని ఎరిగితే వాళ్ళు ఏం చేయాలంటారా శ్రీలరా? వాళ్ళు స్థిరంగా ఉంటారు. 2వది వాళ్ళు ఏం చేయాలంటమ్మా? వాళ్ళు కదిలిపోరు. ఇప్పుడు మనం కదిలిపోతున్నామంటే, అస్థిరం అయిపోతున్నామంటే ప్రభువులో ప్రయాస నీకు అర్థమైందో కాలేదమ్మా? ఆ ప్రయాస ప్రభువునందున్న స్థితి నీకు అర్థమైతే నువ్వు కదిలిపోవు. అలాగే 3 అక్కడ ఏమంటాడు? ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. ఎప్పటికీ ఆసక్తులయ్య. ఎప్పటికీ ఆసక్తులు అంటేనా? ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. కాబట్టి దయచేసి సహోదరులారా, సహోదరులారా, ప్రభులో ఉన్నాం మనం. ఈరోజు ప్రభునందు మనం ఉన్నాం. దయచేసి మనం ప్రభునందు స్థిరంగా ఉండి, ప్రభులో పడే ఈ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి, దయచేసి ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండకుండా ఆత్మయందు తీవ్రత కలిగి. ఎలాగ ఉండాలి? ఒక తీవ్రత, ఆత్మలో ఒక తీవ్రత. వెళ్ళాలి, నేర్చుకోవాలి, బ్రతకాలి, నిలబడాలి అనే ఒక తీవ్రత కలిగి ఉండాలి. ఒక ఆత్మయందు ఒక తీవ్రత కలిగి ఉండాలి. ఎప్పటికీ ఆసక్తులైనడి. ఆ పరమదేవుని యొక్క కనికరం అనేది, ఆయన కృప అనేది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చిరస్థాయిగా నిలబడిపోద్ది అనమాట. నీకు తెలుసా? అహరోను మనవడు ఫీనెహాస్తుడు దేవుడు ఒక అద్భుతమైన నిత్యమైన నిబంధన చేశాడు. ఒకటే కారణం ఏంటంటే, అతడు దేవుని విషయమందు ఆసక్తి కలిగి, నేను ఓరవలేని దానిని తానేం చేయలేపాడు? ఓరవలేపాడు. నేను ఇప్పుడు ఏం చేయబోతుందో ఒక నిత్య నిబంధన చేయబోతున్నా ఫీనెహాసుతో. ఏం చేసినందుకు ఫీనెహాసు? దేవుని విషయమందు ఆసక్తి కలిగి. ఆసక్తి తగ్గిపోకూడదు దయచేసి.
ఆసక్తి అనేది తగ్గిపోకుండా, ఒక తీవ్రత అనేది ఎప్పటికీ చిరస్థాయిగా ఆసక్తి ఉండాలి. మీకు గుర్తుందా? పలుమార్లు మనం చెప్పుకున్నట్లు ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పౌలుకి సంఘాన్ని హింసించడం ఎంతో ఆసక్తి. అవునా? ఆసక్తి విషయము సంఘము హింసించువన్నాయి. ఆసక్తి విషయమై సంఘము అంటే సంఘాన్ని హింసించడానికి పౌలుకి ఎంత ఆసక్తి? అందరిలో అతనే ముందుంటాడు. ఒకరోజు సంఘంలోకి వచ్చేసాడు. ఆ సంఘాన్ని కట్టానికి కూడా ఆసక్తి తగ్గిందా పెరిగిందనా? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నా. సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులారా, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉంది. అంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించేటప్పుడు ఎంత ఆసక్తి ఉందో అది తగ్గలేదమ్మా. క్రీస్తులోకి వచ్చేసిన తర్వాత కూడా తిరిగి ఆ సంఘాన్ని కట్టడానికి, ఆ సంఘం నిర్మాణం చేయడానికి కూడా పౌలు అలాంటి ఒక ఆసక్తిని అద్భుతంగా కొనసాగించినట్లు మనం చూడాలి. మరి ఈరోజు నీకు నాకు ఎందుకని అంత ఆసక్తి లేదు? ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది? కానీ ఆ ప్రయాసలు అర్థం కాదని తెలిస్తే ఆసక్తి తగ్గిపోకూడదే? అంటే ప్రభువులు ప్రయాసపడే ప్రయాస వ్యర్థం అనుకుంటున్నావా నువ్వు? ఏం వెళ్తావాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ చీకట్లో ఏం వెళ్తావంటే అంటే ఆ ప్రయాసతో రావాలి చీకట్లో. ఇప్పుడు ఆ ప్రయాస నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఈ ఎండకేం వెళ్తావు అనుకో. ఈ ఎండకేం వెళ్తావాలంటే అంటే నువ్వేమనుకుంటున్నావు? ఎండకు రావడం ప్రయాసే. ఆ ప్రయాస నువ్వేమనుకుంటున్నావు? వ్యర్థమైంది అనుకుంటున్నావు నువ్వు? అలానే అనుకోవచ్చుగా, మన పనులకు అనుకోవచ్చుగా. ఎండకేం వెళ్తావు డ్యూటీకి అనుకోవచ్చుగా. ఎందుకు అనుకుంటా? ఈ వానకేం వెళ్తాం పని అనుకోవచ్చు కదా. ఎందుకు అనుకుంటా? అంటే అలా సులువుగా తేలికగా ఆలోచిస్తున్నావంటే నీకు ఆ ప్రయాస ప్రతిఫలం వస్తుందని నమ్ముతున్నావు నువ్వు? నమ్మలా నువ్వు. నమ్మలేదు కాబట్టి నువ్వేం చేయట్లా, ప్రయాసతో రావట్లా నువ్వు నమ్మావనుకో, అది ఎంత ప్రయాస అయినా సరే, ఎంత కష్టమైనా సరే ఏం చేస్తావు? వస్తావనా? కాబట్టి ఏ చిన్న పని చేసినా సరే, ఏ ప్రయాస పడ్డా సరే, అది ఎంత మాత్రం కూడా వ్యర్థము కాదు. ఒకవేళ ప్రభువును పక్కన పెట్టి, ప్రభువును విడిచిపెట్టి, ప్రభువుకు చోటు ఇవ్వకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, క్రీస్తులో లేకుండా క్రీస్తుకు వెలుపులుండి ఎంత ప్రయాసపడ్డా సరే ఆ ప్రయాస వ్యర్థం. గుర్తుంచుకోండి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఎక్కడ ప్రయాసపడుతున్నాం అని ఒకసారి మనం ప్రశ్నించుకొని ముందుకెళ్దాం. ముగించేస్తాం. ఒకసారి బోడికి చూడండి. ప్రభునందు ప్రయాస ఏం కదండమ్మా? వ్యర్థం. ఏ ప్రయాస వ్యర్థమైంది అంటున్నాడు సొలొమోను? సూర్యుని క్రింద చర్యలన్నీ, ఒకటి కాదు రెండు కాదు, క్రియలన్నీ కూడా వ్యర్థం. నీకేం తెలిసే సొలొమోను అనొద్దు. ఎందుకంటే సొలొమోను తెలిసినవి మనకి, ఎందుకంటే ఆయన అనుభవం చెప్పినప్పుడు వినాలి కదా. మరి అనుభవంతో చెప్తున్నారా వినరా అంటాడు కొంతమంది. తన తండ్రులు ఏం చేస్తాడు? అనుభవంతో చెప్తున్నా వినరా? నువ్వు విన్నావు మరి? అంతకంటే నీకంటే అనుభవం కలిగిన వ్యక్తి చెప్తున్నాడు కదా, నువ్వు వినలేదు. కానీ నీ కొడుకు ఏం చేయాలని నీ మాట? అనుభవం. నీకేం తెలుసా బంగారం యొక్క రుచి? ఆయన తెలియదా బంగారం యొక్క రుచి? తాగే పాత్రలు, తినే పాత్రలు, కూర్చునే సింహాసనం ఏంటిది? నీకేం తెలుసా ఆ పొలం రుచి? నాకు తెలియదా? నీకేం తెలుసా ఆ ద్రాక్షరసం మందు రుచి? ఒకవేళ ఇవన్నీ ఈ లోకంలో ఉన్న వాటన్నిటి గురించి సొలొమోను దగ్గరికి వెళ్ళి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనుకోమ్మా, ఆ అనుభవం కలిగిన వ్యక్తి ఏమంటాడు తెలుసామా? అవన్నీ వ్యర్థం రా. మరేం చెప్పు నువ్వేంటంటే, ఇదిగో తేలిన ఫలితార్థము డిక్లేర్ చేసాడు పైనలో. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన విధులను అనుసరించి నడుచుండవలెను మానవ కోటికి దేవిదిగో. ఇదిగో నా జీవిత అనుభవంలో తేలింది ఇదే, ఫలితార్థం ఇదని ఒక డిక్లేర్ చేశాడు. అంటే దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, క్రీస్తులో లేకుండా, క్రీస్తుకు వెలుపులుండి దేవునికి చోటు ఇవ్వకుండా, ఎంత హోదాలో ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత సొత్తున్నా సరే ఆ గ్రంథం ఏమంటుందో తెలుసామా? అదంతా కూడా వ్యర్థము, ఉపయోగం లేదు దానివల్ల. మరి ఎక్కడ ప్రయాస వ్యర్థం కాదు? ప్రభునందు. ప్రభునందు దేనికోసం ప్రయాసపడాలి? నీ కోసం పడే ప్రయాస వ్యర్థం, కానీ ప్రభు కోసం పడే ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు పని కొరకు, ఆత్మ రక్షణ కొరకు నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటాడు. అంటే అనుకున్న దానంతర ప్రకారం కాదు. పౌలు ఎలా ప్రయాసపడ్డాడు? ఎక్కువగా. ఎక్కువ చేశాడు, తక్కువ చేశాడు? ఆయన
ఎక్కువ చేసేయడానికి ఇంకా చేయవలసిందల్లా మనం చేస్తున్నామో లేదో, చేయవలసిందన్నా మనం చేస్తున్నామో లేదో. పౌలు చేయవలసింది చేయడం కాదు, ఏం చేశాడు అక్కడ? ఎక్కువగా ప్రయాసపడ్డాను, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఆ ప్రయాస వ్యర్థమైందంటే ఫిలిప్పీలతో మాట్లాడుతూ, నా పరుగు వ్యర్థం కల, నా కష్టం నిష్ప్రయోజనం కల. అలాగే మనం చూపించే ప్రేమ వ్యర్థమైద్దామా? మర్చిపోడు దేవుడు, అన్యాసుడు కదా ఆయన. నువ్వు ప్రభు నామాన్ని బట్టి, ప్రభువుని బట్టి నువ్వు ప్రేమను చూపించావనుకో, అది పోదన్నమాట. ఏ చిన్న పని చేసినా సరే ప్రతిఫలం వస్తుంది. కుర్చీలు తీసి పక్కన పెట్టావా, ఫలితం వస్తుంది. దీన్ని మడతేసావా, ఫలితం వస్తుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చీపురు పెట్టి ఉడిచేసావా, ప్రభువులు చేసే ఏ చిన్న పైన సరే అది వ్యర్థం కాదు, ఫలితం వస్తుంది. ఒక గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకోడు. ఎలాంటి ఫలం పొందుతాడు? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుకుంటాడు. మనం చూపించే విశ్వాసమైన ప్రార్థనలు మన కన్నీళ్ళు నిజంగా అది వ్యర్థం కాదని ఎరిగితే మనం స్థిరంగా ఉంటాం, మనం కదిలిపోము. ఎప్పటికి ఎలాగుంటాం మనం? ఎప్పటికీ ఆసక్తులు కాబట్టి దయచేసి ఆసక్తిని కోల్పోకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా దయచేసి ఆత్మీయందు తీవ్రత కలిగి, పట్టుదల కలిగి ముందుకెళ్లాల్సిందిగా ప్రేమపూర్వకంగా వేడుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ